భారతదేశానికి యువత అతిపెద్ద అనుకూలత. జనాభాలో 54% మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఉన్నా వారిలో ఉపాధి, నైపుణ్య శిక్షణ తీసుకున్న వాళ్లు 8% మంది మాత్రమేనని నివేదికలు చెబుతున్నాయి. అవకాశాలున్న వాటిని యువత అందిపుచ్చుకోలేకపోతుందని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో స్వర్ణ భారత్ ట్రస్టుకు తట్టిన ఆలోచనే అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఆత్మన్యూనత భావంతో సతమతమవుతూ ఉంటారు. పెద్దగా చదువుకోలేదు, తామెందుకు పనికిరామనే నిస్సహాయ స్థితిలో చాలీచాలని జీతాలిచ్చే పనులకు వెళ్తుంటారు. అటువంటి వారిని గుర్తించి చేరదీసి ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది విజయవాడ స్వర్ణభారత్ ట్రస్టులోని నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ. ఆపై యువతలో దాగి ఉన్న ప్రతిభని గుర్తించి సానపెట్టడానికి ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తోంది. నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఇండియన్ బ్యాంక్ వెన్నంటి ఉండి మద్దతునిస్తుండగా ప్రఖ్యాత కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రఖ్యాత జాగ్వర్ సంస్థ పర్యవేక్షణలో ప్లంబింగ్, శానిటరీ, స్నైడర్ కంపెనీ సౌజన్యంతో ఎలక్ట్రీషియన్ కోర్స్, డైకిన్ సంస్థ సాయంతో ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేషన్, ప్రఖ్యాత హీరో సంస్థతో కలిసి ఆటోమొబైల్ రిపేర్, సెయింట్ గోబైన్ సంస్థ స్వీయ నిర్వహణలో డ్రైవాల్ ఫాల్ సీలింగ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎయిర్ కండిషన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మాకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎంతో బాగుంది. ఈవినింగ్ టైం వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం కంప్యూటర్ ఇతరత్ర క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. పేపర్లో యాడ్ చూసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ బాగుంది. ఏమైనా కావాలంటే 1-2 సార్లు అడగడం బాగుంది. ఎక్కువసేపు ప్రాక్టికల్స్ చేయడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది. ట్రైనింగ్ అయితే చాలా బాగానే ఉందండి. ఆల్రెడీ 1 మంత్ అయిందండి మేము వచ్చి. చాలా ట్రైనింగ్ కూడా చాలా బాగానే చెప్తున్నారు. అన్ని సిస్టమ్స్, ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చి వాళ్ళే నేర్పిస్తారండి డైరెక్ట్గా. చాలా బాగా చెప్తున్నారు. సిలబస్ బాగా చెప్తున్నారు, అంతా చెప్తున్నారు. ఉపాధ్యాయులు కూడా చాలా క్రమశిక్షణతో మాకు నేర్పిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా అవగాహనతో చెప్తున్నారు. ఎలా మెలగాలి, జీవితంలో ఎలా మెలగాలి, సాధించాలి అనేది ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది మేము. మరి మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫుడ్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కడైనా సరే మనం సొంతగా చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా చేసుకోవచ్చు సార్. దీనివల్ల శిక్షణ పూర్తి కాగానే సమీప పట్టణాల్లో ఉన్న వివిధ పరిశ్రమలను ఆహ్వానించి నిరుద్యోగులైన సుశిక్షితులను ఎంపిక చేసుకునే విధంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోంది. శిక్షణకు సహకారం అందిస్తున్న సంస్థలే ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు, కేఎల్ యూనివర్సిటీ వారి సహకారంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం పెట్టడం జరిగింది. దీనికి సామాజిక సేవా దృక్పథంతో నేను ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుండి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇండస్ట్రీ టైఅప్ లేకుండా 152 మందికి, అంటే సుమారుగా ఎలక్ట్రీషియన్లో 4 బ్యాచ్లు, ప్లంబింగ్లో 3 బ్యాచ్లు, మొత్తం 7 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చాం. దాంట్లో 106 మందికి చిన్న కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగతా 40 మంది బ్యాంకు ద్వారా రుణ సహాయం కూడా అందించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. అంటే సుమారుగా 20 నుంచి 25% వరకు థియరీ చెప్పటం, మిగతా 75 to 80% ప్రాక్టికల్స్ చేయించడం వల్ల మా స్టూడెంట్స్కి ఈ యొక్క ట్రేడ్లో మంచి అనుభవం వస్తుంది. ఈ అనుభవం ద్వారా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇటువంటి అవకాశం ఈ ఏరియాలో అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి ఉంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి వారికి తగ్గట్టుగా నేర్చుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. నైపుణ్య శిక్షణతో పాటు ప్రతి విద్యార్థిని విలువలు కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించిన స్వర్ణభారత్ ట్రస్ట్ యోగా, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.